వెల్కమ్ టు సుమా ఎడ్యుకేషన్స్ 7th క్వశ్చన్ తెలుగు. సో తెలుగులో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ద సెల్ హ్యావింగ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ ఎ టేబుల్ ఆల్వేస్ బీ ఎ సూపర్ సెల్. The cell answer is the cell with the largest number will always be a supercell because it is greater than all neighboring cells. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫుల్ఫిల్ కావాలి అంటే మనకి ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ నెంబరు లార్జ్ నెంబర్ కానీ ఆ సెల్లో పెద్దది కావాలంటే ఖచ్చితంగా దాని నైబరింగ్ నెంబర్స్ అనేటివి కూడా ఎలా ఉండాలంటే స్మాల్ నెంబర్స్ ఉండాలి. సో అప్పుడు మాత్రమే అది సూపర్ సెల్ అవుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, కెన్ ద సెల్ హ్యావింగ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఎ టేబుల్ బీ ఏ సూపర్ సెల్. అదేవిధంగా ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో అది సూపర్ సెల్ అవుతుందా అని అడుగుతున్నారు కండిషన్. సో దానికి ఆన్సర్ వచ్చి ద సెల్ విత్ ద స్మాలెస్ట్ నెంబర్ కెనాట్ బీ ఏ సూపర్ సెల్ బికాస్ ఇట్ ఈజ్ స్మాలర్ దాన్ ఇట్స్ నైబర్స్. సో మనకి స్మాల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది సూపర్ సెల్ కాదు. ఎందుకు అంటే దాని నైబర్స్ అనేటివి పెద్దవిగా ఉంటున్నాయి కాబట్టి. సో మనకి ఇచ్చిన చిన్న నెంబర్ సూపర్ సెల్ కావాలని రూల్ లేదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ కమింగ్ టు 8th క్వశ్చన్, fill a table such that the cell having the second largest number is not a super cell. మనం ఒక టేబుల్ తీసుకుంటాము. ఆ టేబుల్లో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది సూపర్ సెల్ కాకూడదు. ఫిల్ ఏ టేబుల్ సచ్ దట్ ద సెల్ హ్యావింగ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ నాట్ ఏ సూపర్ సెల్. సో మనం ఒక టేబుల్ని ఫిల్ చేయాలి, బట్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఏం కాకూడదు, సూపర్ సెల్ అనేది కాకూడదు. అదేవిధంగా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ పేపర్ ఆర్ నోట్బుక్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 9 సెల్స్ తీసుకుంటున్నాను. వన్ 2 3 4 5 6 సరిపోవట్లేదు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. అదేవిధంగా ఇటు సైడ్ ఒకటి తీసుకున్నాము 9. సో 9 సెల్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను నెంబర్స్ నోట్ చేస్తున్నానండి. సో మన క్వశ్చన్ ప్రకారం ఏం చేయాలి అంటే క్వశ్చన్ వచ్చి ఫిల్ ఏ టేబుల్ సచ్ దట్ ద సెల్ హ్యావింగ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ నాట్ ఏ సూపర్ సెల్. దానికోసం నేను మన ఇష్టం వచ్చిన నెంబర్స్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి 800 750 500 300 450 200 700 470. So I took just only 8 cells. So let us check from this 8 cells. 9 అని చెప్పాను, బట్ I took 8 cells only. ఎలా అయినా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, సో సూపర్ సెల్స్ ఏమేమి వస్తాయో చూద్దాము. So 800 is super cell because left side not there anything and right side 750 is there. 750 is the smaller number compared with 800. So that's why 800 is a సూపర్ సెల్. దీనికన్నా ఇది పెద్దదిగా ఉంది కాబట్టి ఇది సూపర్ సెల్ అవుతుంది. అదేవిధంగా 750 ఈజ్ నాట్ ఏ సూపర్ సెల్ బికాస్ లెఫ్ట్ సైడ్ 800 ఈస్ దేర్, రైట్ సైడ్ 500 ఈస్ దేర్. దట్స్ వై 800 ఈస్ బిగ్గర్ దాన్ బై 750. దట్స్ వై 750 ఈజ్ నాట్ ఏ సూపర్ సెల్. అండ్ కమింగ్ టు 500 లెఫ్ట్ సైడ్ 750 ఈజ్ ద బిగ్గర్ దాన్ బై 500. దట్స్ వై 500 ఈజ్ నాట్ ఏ సూపర్ సెల్. అండ్ కమింగ్ టు 300 లెఫ్ట్ సైడ్ 500 is there, it is more than or largest number compared with 300. So 300 is not a super cell. And coming to 450 left side 300 is there, right side 200 is there. That means compared with 300 and 200 450 is the largest number. So that's why 450 is the
supercell. And coming to 200, 200 is not a supercell because left side 450 and right side 700, both neighboring numbers are more than compared with 200. That's why 200 is not a supercell. And coming to 700, 700 left side 200 is there and right side 470 is there compared with these neighboring cells. 700 is more, that's why 700 is a supercell. So this is about explanation. But coming to our question, fill a table such that the cell having the second largest number is not a supercell. That means ఇక్కడ ఈ సెల్లో ఉన్నటువంటి నంబర్స్ అన్నిటికన్నా పెద్దది ఏంటి? సో ఇక్కడ అన్నిటికన్నా పెద్ద నెంబర్ వచ్చి 800. తర్వాత సెకండ్ బిగ్ నెంబర్ ఏంటి? ఇక్కడ సెకండ్ వచ్చి 750. Our question, fill a table such that the cell having the second largest number is not a supercell. So which is second largest number? Then 750 is the second largest number. So according to question, second largest number is not a supercell. Yes, here 750 is not a supercell. So this is the correct answer to your question. So question number 8, I hope you understood well. Let's go to question number 9.